రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు వస్తున్నారు. నన్ను బెదిరించారు. నీ పిల్ల ఈ క్లాస్లో చదువుతుంది కదా, ఈ స్కూల్లో చదువుతుంది కదా నీ కూతురు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కింద చూస్తానండి, కామెంట్స్ చూస్తే మీరు కావాల్సిన నా పాత వీడియోస్ చూడండి, రగిలిపోతుంటది. ఎవ్వడు వదిలిపెట్టేది లేదు. కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్? అతని తప్పులు ఉన్నాయా కూడా సెపరేట్ షీట్స్ ఓపెన్ చేయాలి. భయం చూపించలేదు మేము, ఇంకా భయం చూపిస్తాం. భయం కలగాలి. ఆ భయం ఎలా ఉండాలో తెలుసా? పెద్ద శిక్ష అదే. పోలీస్ ఆఫీసర్స్ ని స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఏదైనా రాజకీయ పార్టీ మనం కల్పిస్తున్నామా మేడం? నిజాయితీగా చెప్పండి మేడం. జనాలు చూస్తున్నారు. జనాలు చూస్తున్నారు. ఎమ్మెల్యే మాటను తిరస్కరించి ఒక ఎస్ఐ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ పోలీస్ స్టేషన్ లో పని చేయగలుగుతారా మేడం? చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేనేమంటాను, జరుగుతా ఉందా ఇప్పుడు? వైసీపీ గవర్నమెంట్ లో కొంతమంది టీడీపీ కార్యకర్తల మీద కొన్ని ఫేక్ కేసులు, తప్పుడు కేసులు పెట్టారు. నా మీద 23 ఉన్నాయి. కార్యకర్తలకు రిలీఫ్ రాలేదు ఇప్పటి వరకు అంటారు. ఒకసారి కేసు ఫైల్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యే మినిస్టర్ విష్ కు వ్యతిరేకంగా జరిగిందంటారా ట్రాన్స్ఫర్స్? మీరు పర్సనల్ గా మీరు అనుకున్నట్టు మీరు అందరూ ఎస్ఐలు సిఐలు వచ్చారా లేదా అని అడగండి ఒకసారి. మీ ముందే మాట్లాడమంటారు ఇప్పుడు? ఎవరితో? ఇప్పుడు ర్యాండమ్ 4-5 ఫోన్ చేస్తాను. నేను ఒకటే చెప్పా, ఒకసారి నా మాట ర్యాండమ్ కాల్ చేస్తాం. మానవత్వం లేని వాళ్ళు, చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు, నిబంధనలని పట్టించుకోని వాళ్ళు, ఆడవాళ్లను ట్రోలింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు ఎవ్వరూ రెడ్ బుక్ నుంచి తప్పించుకోలేరు. జాఫర్, మీ ప్రశ్నలేంటో చెప్పు. చాలా ఉన్నాయి. ఉదాహరణ, ఏ పార్టీకి ఆ పార్టీ సొంత రాజ్యాంగాలు రాసుకొని శిక్షా స్మృతులు అమలు చేసుకుంటా పోతే మన వ్యవస్థ ఎటుపడుతుంది? బాధపడకు. రెడ్ బుక్ లోకి ఎక్కిన వాళ్ళందరూ భారతీయ న్యాయ సంహిత ప్రకారం శిక్షించబడతారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పటానికి వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఇవ్వగలరు చెప్పండి. రెడ్ బుక్ అంటే కొడాలి నాని పేరు, రెడ్ బుక్ అంటే వల్లభనేని వంశీ పేరు, రెడ్ బుక్ అంటే కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి పేరు. వీళ్ళ పేర్లు పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పి ముందుగానే చెప్పారు. కానీ తీరా చూస్తే కొండంతవి ఎలుకని తీసినట్టుగా వెనుకబడి వర్గాలుగా ఉండే నందిగం సురేష్ని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. సార్, దేనికైనా ఒక టైం రావాలి, దేనికైనా కంపల్సరీగా వాళ్ళ మీద ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు కొడాలి నానిని వదిలేస్తామనో, వంశీని వదిలేస్తామనో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వదిలేస్తామనో కాదే. రెడ్ బుక్కి వీళ్ళకి ఫస్ట్ థింగ్ సంబంధం లేదండి, అది వదిలేయండి. కానీ వాళ్ళు ఏదైతే అన్యాయాలు చేశారో, వాళ్ళు ఏదైతే అక్రమాలు చేశారో వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని మాత్రం మేము క్లియర్గా చెప్తాం. ఇప్పుడు అందులో మీరు అనుకోవచ్చు చట్టబద్ధంగా వెళ్ళాలి. నెక్స్ట్ జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళు ఏదైతే చేశారో యాజ్ టీజ్గా మేము కూడా అదే రకంగా చేస్తే వాళ్ళకి మాకు తేడా ఏముంటుంది? అలాగని మేము వదిలేస్తామని కూడా చెప్పలేదే. వన్ బై వన్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవడైతే అన్యాయం చేశాడో, ఎవడైతే అవినీతి చేశాడో, ఎవడైతే జనాలను ఇబ్బందులు పెట్టాడో వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాకపోతే టైం ఒకళ్ళు ముందు అవుతున్నారు, ఒకళ్ళు తర్వాత అవుతారు. కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్? అతని తప్పులు ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి. అవునా? ఉన్నాయి. వల్లభనేని వంశీ ఉన్నాయండి, లేకుండా ఎందుకు ఉంటాయి? కాకినాడ చంద్రశేఖర్ రెడ్డికి ఉన్నాయో లేదా వాళ్ళ కాకినాడ ప్రజలు అడిగి చెప్తారు. ఎవరినో కదా కాకినాడ అతని గాడికి ఓటేసి గెలిపించిన కాకినాడ ప్రజల దగ్గరికి వెళ్ళి అరే ఇంతకు ముందు నీ ఎమ్మెల్యే ఎలాంటోడు అని అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు అతగాడు ఎంత ఈడేట్ అన్నది. కానీ కొడాలి నాని జోలికి వెళ్తే ఆ సామాజిక వర్గం నుంచి ప్రెజర్ వస్తుందని చెప్పి అతన్ని వదిలేశారు, అతని జోలికి పోవట్లేదు. నో అసలు సామాజిక ఇప్పటికే నాకు అర్థం కానిది ఏంటంటే జాఫర్జీ, కానీ సోషల్ మీడియాలో నడుస్తుంది ప్రచారం. సార్ సోషల్ మీడియాకి ఏముంది సార్? సోషల్ మీడియా టైప్ చేసిన ప్రతి ఒక్కడు 5 రూపాయలు కావాలని ప్రతి ఒక్కడు పోస్ట్ పెడుతున్నాడు. ఇంకోటి, పోలీస్ డిపార్ట్మెంట్ మీద గ్రిప్ వచ్చిందా మేడం పూర్తిగా? నాకు కూడా కొత్త కదా, హోల్డ్ తెచ్చు. అంటే మాటలు చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారు, ఆ యాక్షన్ కింది లెవెల్ జరుగుతుంది అంటారా? సార్
కంపల్సరీ జరుగుతోంది సార్. జరగకపోతే విత్ ఇన్ 24 hours 48 hours నిందితులను ఎలా పట్టుకుంటారు చెప్పండి? హోంమంత్రి పదవి ఉంటుంది కానీ రీజనల్ పార్టీ వ్యవస్థలో దాని రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. మాత్రమే హోంమంత్రి పదవి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైసీపీ గవర్నమెంట్లో రిమోట్ కంట్రోల్ లాగా మీ పదవిని ఆపరేట్ చేస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అండి. అక్కడ ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకో టైప్ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ విజనరీ చంద్రబాబు నాయుడు అండి. మీకు విషయం చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి హోమ్ మినిస్టర్ ఒకరినే గ్రిప్ లో పెట్టుకోవాలి, ఆల్ మినిస్టర్స్ ఆయన గ్రిప్ లో పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ మాకు ఆ స్వతంత్రం ఉంటుంది. ఈ రోజు నాకు ఇది ఇలా చెయ్యండి అని చెప్పి నేను డైరెక్ట్ గా ఎస్పీస్ కానీ డీసీపీకి కానీ కాల్ చేసి నాకు ఇలా చెయ్యాలి, దానికి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అంటే ఇమ్మీడియట్ గా నాకు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు. చంద్రబాబు నాయుడు గారు నాతో చెప్పిన మాట, ఇన్ డెప్త్ కి వెళ్ళు, సబ్జెక్ట్ నేర్చుకో. మాట్లాడుతండి. ఇంతకుముందు దేవేంద్ర గౌడ్, కోడెల శివప్రసాద్ వీళ్ళే ఆ హోంమంత్రి పదవికి అలంకారంగా మారారు అంతా అని చెప్పి, మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు కేవలము హోంగార్డులను కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు, కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉండేది కాదు హోంమంత్రులకు. మీరు అలాగేం లేదు కదా? నో వే. మీరే లాస్ట్ లో చెప్తారు. నేను చాలా ఇండెప్త్కి వెళ్తున్నాను సార్ మమ్మల్ని సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్తున్నారు. కానీ ట్రాన్స్ఫర్స్ లో పొలిటికల్ జోక్యం ఎక్కువైపోయింది. ఎమ్మెల్యే రికమెండ్ చేసిన వాళ్ళకి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ఎక్కడ కాదు సార్, అది మీరు అంటున్నారు. కొంతమంది ఏంటంటే అంటున్నారు పొలిటికల్ వాళ్ళు మేము చెప్పిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదని కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ మేము ఎలాగనుకున్నామంటే ఒకటి విషయం ఏంటంటే కొంత సమన్యాయం అన్నది జరగాలి సార్. ఇక్కడ విఆర్ గురించి డిస్కషన్ వచ్చింది, కన్ఫ్యూజన్ కావద్దు. విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్. డ్యూటీలో పోలీసులు ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ కింద విఆర్ ను ఉంచుతారు. సార్ ఫాలో కండి. లాస్ట్ 5 years లో కొంతమంది పోలీసుల్ని 5 సంవత్సరాలు కూడా విఆర్లో పెట్టేసి ఆ విఆర్లో పెట్టిన టైంలో అంత జీతం ఇవ్వకుండా వాళ్ళు నరకయాతన చూపించారు. కొంతమంది సిఎస్ అటు ఇటు బ్యాలెన్స్డ్గా పనిచేసుకున్నారు. కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు అవుట్ రైట్గా వైఎస్ఆర్సీపీ ఫర్మ్గా పనిచేశారు. సో అటువంటి సందర్భంలో ఈరోజు మనకి కంపల్సరీగా ఒక అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా జరగాలి అనుకుంటే బ్యాలెన్సింగ్ చేస్తూ ఒక పక్క నుంచి ఇబ్బంది పడ్డ వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి రావాలి. ఇంకోటండి, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు గాడి తప్పారు, పోలీసులు ఎవరి మాట వింటం లేదు, వాళ్ళు ఒక స్వయం ప్రతిపత్తిలాగా వ్యవహరిస్తున్నారు, దానివల్ల ప్రభుత్వానికి అప్రదిష్ట పాలు వస్తూ ఉంది అని రాశారు. దాని మీద మీ కామెంటు? సార్, ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేసేటట్టుగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. కొన్ని సంఘటనలు ఉదాహరించారు. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త, ఇది సాక్షిలో వచ్చిన వార్త అయితే చెప్పొచ్చు. ఏ పేపర్లో వచ్చిన వార్త అయినా దానికి మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి ఏం జరుగుతుంది అన్నది. ఒకటి ఏంటంటే 1 or 2 persons ఉంటారు కొంచెం మరీ ప్రోయాక్టివ్గా ఉన్న వాళ్ళు అంటారు కదా, సంథింగ్ వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఏదైనా అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా మేము ఎంటర్ అవుతాం లోపలికి. ఇంకోటి, వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది టీడీపీ కార్యకర్తల మీద కొన్ని ఫేక్ కేసులు, తప్పుడు కేసులు పెట్టారు. నా మీద 23 ఉన్నాయి. అయితే వాళ్ళకు కార్యకర్తలకు రిలీఫ్ రాలేదు ఇప్పటి వరకు అంటారు. లేదు ఆల్రెడీ ఇప్పుడు వరకు విషయం ఏంటంటేనండి, ఒకసారి కేసు ఫైల్ అయిన తర్వాత దాన్ని సిస్టమేటిక్గానే ఒక పద్ధతిలో తీయాలి. ఎలా ఇంతకుముందు అతను ఏదో ఒక జీవో ఇచ్చి కొట్టేయండి అంటే కోర్టుకి వెళ్ళారు, మళ్ళీ జీవో ఆగింది. అలా కాదు కదా, ఇప్పుడు క్లియర్గా ఇది ఫేక్ కేసు అని చెప్పేసి అందరికీ తెలుసు కాబట్టి ఫేక్ కేసు అది ప్రూవ్ చేసుకొని మేము బయటికి రావాలి. సో దట్ ఆల్రెడీ ఎన్ని కేసెస్ ఉన్నాయి ఏంటున్నాయి అని కూడా మా పరంగా మేము చేసుకుంటాం. పోలీసులను కొంతమందిని మీరు పనిష్మెంట్ కింద వీఆర్లకు అటాచ్ చేస్తున్నారు, వాళ్ళకు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు, వాళ్ళు చాలా రకాలుగా బాధపడుతున్నారు. లాస్ట్ 5 years లో చాలా ఎక్కువగా పొలిటికల్ బేస్డ్ గా జరిగినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 4-5 months లో మేము పొలిటికల్ బేస్ చేసుకొని ఎవరిని కూడా విఆర్ లో పెట్టలేదు. మేడం, ఒక్క మాట చెప్తాను, నిజాయితీగా మాట్లాడతాను. ఎందుకంటే మీరు కొంచెం ఫెయిర్ లేడీ కాబట్టి ఇది చెప్తున్నాను, అబద్ధాలు చెప్పకూడదు మేడం, ప్లీజ్ మేడం. లాస్ట్ గవర్నమెంట్లో పోలీసులు పొలిటికల్గా సపోర్ట్ చేశారు కాబట్టి కొంతమందిని మనం వీఆర్లోనో పనిష్మెంట్ చేశామన్నారు. మేడం, పోలీస్ శాఖను, పోలీస్ ఆఫీసర్స్ని స్వయం ప్రతిపత్తిగా లేకపోతే స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఏదైనా రాజకీయ పార్టీ మనం కల్పిస్తున్నామా మేడం? సార్, ఎగ్జాక్ట్గా ఇదే నిజంగా చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. మేడం, చాలా ఇంపార్టెంట్, నిజాయితీగా చెప్తా. చెప్పండి మేడం, జనాలు చూస్తున్నారు. జనాలు చూస్తున్నారు. ఈ రోజు నా దగ్గరికి ఏదైనా ఒక కేసు వచ్చింది అనుకోండి, నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఇంతకు ముందు గవర్నమెంట్లో ఎలా చెప్పేవారు తెలుసా, ఇది చెయ్యి అని చెప్పేవారు. నువ్వు చెయ్యకపోతే ఆ ప్లేస్లో నువ్వు ఉండవు, లేకపోతే నువ్వు వీఆర్లో ఉంటావు, ఇది వాళ్ళు చెప్పేవారు. మా వెర్షన్ ఏంటో చెప్పనా, మా దగ్గరికి ఎవరైనా వస్తే కాగితం తీసుకొని ఈ కేసు ఏంటో ముందు చూసి చెప్పండి,
ఈ కేసు ఏంటో ముందు చూసి చెప్పండి. ఎవరితోని కూడా నాకు ఇది కావాలి, ఇది చెయ్యండి అని నేను చెప్పినట్టుగా కానీ, సీఎం గారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు చెప్పినట్టుగా కానీ ఒక్కటి కూడా ఉండదు. మేడం నేను ఈ బ్లైమ్ చేసేది హోంమంత్రి మీద కాదు మేడం. అదే నేను ఎందుకంటే ఐఎమ్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా నేను ఉన్నానండి. పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎవరు మహా అయితే వాళ్ళు కంట్రోల్ చేయగలరు? అయితే నేను రాదు మేడం. ఎమ్మెల్యే ఇప్పుడు మేడం ఒక ఎమ్మెల్యే మాట కాదనకుండా ఒక ఎమ్మెల్యే మాటను తిరస్కరించి ఒక ఎస్ఐ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ పోలీస్ స్టేషన్ లో పని చేయగలుగుతారా మేడం? చెయ్యాలి. నేనేమంటాను ఇప్పుడు జరుగుతుంది చెప్పేది మీ గవర్నమెంట్ కాదు. దాదాపు పోలీస్ శాఖ పనితీరులో రాజకీయ జోక్యం ఎక్కువైపోయిన తర్వాత ఎక్కడ మేడం మనం స్వేచ్ఛగా ఎగ్జాక్ట్లీ లాస్ట్ 5 years అది జరగలేదు సార్. మీరు నమ్ముతారా? లాస్ట్ 5 years జరగలే. ఒక అర్జెంట్ నోటిఫికేషన్, మీరు ఇచ్చిన సపోర్టు సహకారం వల్లే నేను ఇటువంటి వీడియోస్ చేయగలుగుతున్నాను. ధన్యవాదాలు. అయితే 90% మంది మా ఛానల్ మీదకి వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దానివల్ల మా కంటెంట్ మీ దాకా రావట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్ ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. 4 నెలల కాలంలో అదే జరుగుతుంది కాబట్టి పోలీస్ అనేవాడు ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతాడు. మేడం ఒకటి మేడం ఇన్సిడెంట్స్ బయటకు రాలేదు కాబట్టి అంత సవ్యంగా జరుగుతుందని మీరు చెప్తున్నారు. రీసెంట్ గా అలాంటి వాళ్ళు ఎవరైనా అవుట్రేటెడ్ గా బయటికి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తున్నారంటే సీఎం గారు స్ట్రైట్ అవే ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి తిడుతున్నారండి. కానీ మేడం ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యే మినిస్టర్ విష్ కు వ్యతిరేకంగా జరిగిందంటారు ట్రాన్స్ఫర్స్. వాళ్ళకు అనుగుణంగా ట్రాన్స్ఫర్స్ జరిగాయి కాదు. నేను మన జిల్లా వైజాగ్ జిల్లా కాబట్టి నాకు సంబంధం లేకుండా మీరు పర్సనల్గా ఒక 4-5 ఎమ్మెల్యేలకి ఫోన్ చేసి మీరు అనుకున్న విధంగా మీరు అనుకున్నట్టుగానే అంటే ఇక్కడ కెమెరాస్ తర్వాత కెమెరాలో చెప్పుకోండి. మామూలుగా జనరల్గా ఫోన్ చేసి మీరు అనుకున్నట్టు మీరు అందరూ ఎస్ఐలు సిఐలు వచ్చారా లేదా అని అడగండి ఒకసారి. వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తుందో తర్వాత నాతో మాట్లాడతారు. కానీ ఈ విషయం గురించి మళ్ళీ కూర్చుందాం మన ఇద్దరం, డెఫినెట్ గా కూర్చుందాం. ఇదే మాట అడగండి. వాళ్ళ నోట్లోంచి ఏమొచ్చిందో అదే యాజ్ టీజ్ గా చెప్పండి. నేను కెమెరా ముందు మాట్లాడుతున్నాను సార్. నేను మేము చేసింది ఎలాగంటే ఎక్కడ ఆ మనిషి ఫిట్ అవుతారు. మీరు నిజాన్ని చూసే ప్రయత్నం చేస్తారా? నేను మీకు మీ ముందే మాట్లాడమంటారు. ఇప్పుడు ఎవరితో ఇప్పుడు ఏం ఆన్సర్ ర్యాండమ్ గా 4-5 ఫోన్ చేస్తాను. నేను ఒకటే చెప్పా. విషయం ఏంటంటే ఒకసారి నా మాట కాల్ చేస్తాం. నేను ఒక్కసారి సార్ నేను ఇప్పుడు కాదు నేను చెప్పేది. మీరు తర్వాత ఫోన్ చేసుకోండి. మీరు తర్వాత ఫోన్ చేసి మాట్లాడండి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. నేను ఒకటే మీతో విషయం చెప్తున్నా. ఒకటేంటంటే మహా అయితే ఒక ఎస్ఐకో సిఐకో ఇది దేని గురించి చెప్తాడు ఎమ్మెల్యే? ఒక ఇసుక, ఒక గ్రావెల్, ఒక లిక్కరు, లేదు అనుకుంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్, లేదు అనుకుంటే లైసెన్స్లు, ఇవే కదా ఉంటాయి. ఇంతకు మించి ఏమి ఉండవు కదా. ఇసుకలోని ఎట్టి పరిస్థితులు ముట్టుకున్నారంటే నేను ఒప్పుకోనని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. లిక్కర్లో ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం ఒప్పుకొని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీఆర్లో ఉండే వాళ్ళందరూ పొలిటికల్గా కొంచెం సపోర్ట్ చేశారు వైసీపీ కంటున్నారు. కానీ ఒక మాట నిజం చెప్పండి మేడం, ఇప్పుడు వైసీపీ సంబంధించిన ఒక మంత్రి ఒక పోలీస్ ఆఫీసర్కి మీకు ఇది అసైన్మెంట్ అని చెప్తే కాదు నేను పోను, ఇది రూల్ ఆఫ్ కాండక్ట్కి విరుద్ధము అని చెప్పే పరిస్థితి మీకు ఉందా? పోలీసులకు ఉంటుందా? చెప్పాలి. వినండి సార్ ఒక్కసారి నా మాట వినండి. సజ్జల రామకృష్ణారెడ్డి అవనేయండి, అనిత అవనేయండి, సమెక్స్ అవనేయండి, పొలిటికల్ లీడర్, మా టైమ్ ఆఫ్ స్పాన్ 5 years. కానీ ఒక హోమ్ గార్డ్ దగ్గర నుంచి డీజీపీ లెవెల్ వరకు ఏ పోలీస్కైనా ఏ అఫీషియల్కైనా ఏ డిపార్ట్మెంట్ అఫీషియల్కైనా వాళ్ళు 30 years సర్వీస్ వాళ్ళు చేయాలి. ఇంకొకటి కరెక్ట్. కానీ నీతులు చెప్పడానికి మేడం ఆచరణలో ఇది నీతి కాదు. ఒక్కసారి ఆలోచించండి. నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఆత్మకూరు డిఎస్పీకి ఫోన్ చేసి బాబు నువ్వు ఇది కాదు ఇలా చెయ్యి అంటే సార్ ఇది రూల్ ఆఫ్ కాండక్ట్ కి వ్యతిరేకం. రూల్ కాదు. నేనేం చెప్పాలంటే నేను పని చేయను సార్, నేను ట్రాన్స్ఫర్ చేసుకోండి సార్. మీరు అలా చెప్పగలగాలి. నిజం చెప్పండి. ఎక్కడ సాధ్యం? పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అది ఒక డిసిప్లినరీ ఫోర్స్. పై స్థాయిలో ఉండే వాళ్ళు ఏం చెప్తే కామ్గా మరబొమ్మల్లాగా చేసుకుంటూ పోవడం ఒక అలవాటు అయింది బ్రిటిష్ సమాజం నుంచి. అప్పటి నుంచి అలవాటు అయింది. అలా ఎందుకు నేనేమంటానంటే అలా ఎందుకు జరగాలి? వాడికి పనిచేయడానికి ఐపీఎస్ ఆఫీసర్లు చదువుకున్నది, ఐపీఎస్ చదువుకుని అంత కష్టపడి చదువుకున్నది వాళ్ళకి పనిచేయడానికి సిఐల కింద ఎస్ఐల కిందనేమో ట్రైనింగ్లు తీసుకొని పరుగులు పెట్టుకొని ఎగ్జామ్స్ రాసుకొని రావడానికి పని చేయి. ఎలాగ మీ పాలన స్టార్ట్ అయింది 100 రోజులు, ఇంకా చాలా ఉంది 5 years. మీకు ఇంటర్వ్యూ చేస్తా.
మళ్ళీ సంవత్సరం 6 నెలలకు ఒక ఇంటర్వ్యూ చేసుకుందాం. 6 నెలలకు ఒక ఇంటర్వ్యూ చేసుకుందాం. నేను రాసి పెట్టుకుంటాను. రాసి పెట్టుకోండి. 6 నెలలకు ఒక్కసారి ఇంటర్వ్యూ. హెల్త్ హోమ్ మినిస్టర్ గారు నాకు ఇంటర్వ్యూ ఇస్తాను గ్యారంటీ. 6 మంత్స్ కి ఒకసారి నేను ఇంటర్వ్యూ ఇస్తాను. ఈ 6 మంత్స్ లో ఇలాంటి సంఘటనలు మీకు ఎక్కడైనా కనిపించినాయి అంటే స్ట్రైట్ అవి ఇలాగే కూర్చొని నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఐఎమ్ రెడీ టు ఫేస్. చాలా పెద్ద బోల్డ్ స్టేట్మెంట్. సార్ మా పరిపాలన మీద, మా ఎన్డీఏ పరిపాలన మీద నాకు నమ్మకం ఉంది. మేము బియాండ్ దట్ లిమిట్, బియాండ్ దట్ జీవో, బియాండ్ దట్ రూల్ మేము వెళ్ళము. హోమ్ మంత్రి తప్పు చేస్తాను చెప్పట్లేదు మేడం. ఎమ్మెల్యే ఒక మేడం ఎలా అవుతుందంటే పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వెళ్తే అది రిజిస్టర్ చేయాలా వద్దా అనేది ఒక ఎమ్మెల్యే పిఏ ఫోన్ చేసి ఎస్ఐ కానీ సిఏ కానీ బాబు కంప్లైంట్ ఫైల్ చేయమా అంటే అప్పుడు ఫైల్ చేసే పరిస్థితి ఇప్పుడు కాదు మేడం, ముందు నుంచి ఒక సార్ నేనేమంటానంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ 100 రోజుల నుంచి కాదు అన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. రాలేదు మేడం, నేను అలాగని చెప్పి సార్ మీకు విషయం చెప్పనా బయటికి రాలేదు. సార్ ఒక్క నిమిషం జాఫర్జీ. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది. ప్రతి ఒక్కరు ఎలాంటి ఆలోచిస్తున్నారంటే మొబైల్ ఇలా పెట్టుకుని అవతలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా వీడియో తీసుకుని అది కూడా అప్లోడ్ చేసుకునే పరిస్థితిలో ఈరోజు జనాలు ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఈవెన్ ఒక హోమ్ గార్డ్ కానీ తప్పు చేశాడు అంటే 5 నిమిషాలు ట్రోల్ అవుతున్నాడు. 5 నిమిషాలు ట్రోల్ అవుతున్నాడు. అటువంటి సందర్భంలో ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు? నిజంగా రిజిస్టర్ చేయడానికి కూడా ఎమ్మెల్యేల అనుమతులు తీసుకునే పరిస్థితి ఉందేమో. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి డెఫినెట్ గా నేను కొత్త హోమ్ మినిస్టర్నే కాబట్టి నేను చెక్ చేసుకుంటాను. మీకు నేను చెక్ చేసుకుంటాను, దాన్ని రెక్టిఫై చేయగలని నమ్మకం నాకు ఉంది కాబట్టి 6 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి. మహా అయితే నేను చెప్తానని చెప్తాను. నేను మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఒక మాట చెప్పాను మేడం. నేను దేవేంద్ర గౌడ్ కోడెల శివప్రసాద్ తర్వాత అంత ప్రెజెన్స్ కనిపిస్తున్న హోమ్ మంత్రి మీరే అని చెప్తున్నాను మేడం. మీకు నేను పొగడాను మేడం. థ్యాంక్స్ చెప్పండి మేడం. నేను ఇప్పుడు పొగడను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ విషయం ఒక విషయం మాట్లాడతాను మేడం, మీరు ఇబ్బంది పడతారేమో మేడం. మీరు ఎమ్మెల్యేగా మొన్న గెలవక ముందు, మంత్రి కాక ముందు మనం చాలాసార్లు మాట్లాడాము. మీరు ఒక వ్యక్తి ట్రోలింగ్ సంబంధించింది, మహిళల మీద ట్రోలింగ్ విపరీతం జరుగుతూ ఉందని చెప్పి మీరు చాలాసార్లు బాధపడ్డారు. మీ మీద, మీ ఫ్యామిలీ మీద, మీ పిల్లల మీద ఎంత ట్రోలింగ్ జరిగిందో బహుశా ఆంధ్రప్రదేశ్లో ఏ పొలిటీషియన్స్, లేడీ పొలిటీషియన్స్ మీద జరగలేదు. అటువంటి బాధల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మంత్రిగా గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళ మీద అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మేడం? సార్ మీకు విషయం చెప్పిన, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే నేనైతే ఈరోజు సోషల్ మీడియాలో అంటే చాలామంది మాట నేను అన్నాను అనుకోండి, హోమ్ మినిస్టర్ అలా మాట్లాడితే మాకు లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. కానీ నేనేమంటానంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాం మేము. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్స్ని కానీ, బ్యాడ్ కామెంట్స్ని కానీ ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద సిస్టమ్ మేము వర్క్ చేస్తున్నాం. మీకు మహా అయితే 1 or 2 monthsలోనే ఆ సిస్టమ్కి సంబంధించి మేము ఏమవుతుంది మేడం, ఒక 41 నోటీస్ ఇస్తున్నారు, వాడు వస్తున్నారు, వాళ్ళు ఛాయ్ ఇస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేడం. జనరల్గా కేసులో వచ్చి కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, కాగ్నిజబుల్లో వచ్చేవి నాన్ బెయిలబుల్ అంతా బెయిలబుల్ సెక్షన్ కదా మేడం. 41 నోట్ జస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఛాయ్ తాగిపోవడం తప్ప ఏం జరుగుతుంది మేడం? ఒక భయం మేడం, పోలీస్ స్టేషన్ కలిసి ఏమవుతుందని భయం ఉండదు. ఇప్పుడు ఆ భయమే పోతుంది మేడం. అందుకే ఇలాంటి వాళ్ళందరికీ ఈవెన్ దో రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా సపరేట్గా ఒక షీట్స్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఇలాంటి పబ్లిక్లోని ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక సెలబ్రిటీస్ని కానీ, ఒక పొలిటీషియన్ కానీ, ఒక కామన్ ఇప్పుడు మేము ఉన్నామండి, మేము పడతాం సార్. మేము రోడ్డు మీదకి వచ్చామంటే అటు పడాలి, ఇటు అంటే పొలిటికల్గా ప్రతిపక్షాలు మాట్లాడిన దానికి మేము ఫేస్ చేయాలి, కామన్ పీపుల్ మాట్లాడడానికి ఫేస్ చేయాలి. మేము స్టబన్గా మేము నిలబడగలుగుతున్నాం. ఇదే సోషల్ మీడియా ఇంపాక్ట్ కొంతమంది ఆడపిల్ల మీద పడితే సూసైడ్ చేసుకుంటున్నారు సార్. అదే పనికి వస్తాను. ఇప్పుడు గౌతు సురేష్ గారు చెప్పి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆమె నాకు చాలాసార్లు బాధపడింది ఏంటంటే ఎమ్మెల్యే కాక ముందు జాఫర్ గారు నా జీవితం, నా కుటుంబాన్ని ధ్వంసం చేస్తున్నారు ఈ సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు, ఏం చేయలేకపోతాం మేడం. ఇంకో గౌతు సురేష్ గారు మాట చెప్పిన ఇంకో మాట, జాఫర్ గారు నేను ఎమ్మెల్యేగా గెలిచాను, నా జీవితాన్ని ధ్వంసం చేయాలని చెప్పి సోషల్ మీడియాలో ప్రయత్నించిన ఈ సోషల్ మీడియా బుల్షిట్స్ నా కళ్ళ ముందు తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నామో ఆ చేతనంతా చూస్తున్నాను నేను తప్ప, వాడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఏం చేసుకోలేకపోయని చెప్పి వాడు ఫోజు కట్టి మరీ వెళ్తున్నాం అంటున్నారు. ఏం చేయలేమా మేడం? సార్ ఏమి చేయలేమా అనకండి, దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఏం సొల్యూషన్ చెప్పండి? మీరు చెప్పొచ్చు సార్, అయిపోయిందండి. ఇప్పుడు మీరు చెప్పారు, అరే సిస్టమ్ యాజ్ పర్ ఇండియన్ లా ప్రకారం మాట్లాడుతున్నా. ఇండియన్ లా ప్రకారం ఈ రోజు ఎవడైతే సోషల్ మీడియాలో కేసు మాట్లాడాడో మేము పిలిపిస్తాం, పిలిపించి కూర్చోబెడతాం.
ఒక రోజు కూర్చోబెడతా, 2 రోజులు కూర్చోబెడతా, 3వ రోజు 41 నోటీస్ అది ఇవ్వటం ఒకరికే సెక్షన్స్ లో ఉంది. ఇప్పుడు మేము అది అమెండ్మెంట్ చేయాలి. అదే అడుగుతున్నాం మేడం. మేము అదే నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను మేడం, యు ఆర్ ఫైటర్ కాబట్టి మీరు బతకరు కానీ మీరు సక్సెస్ అయ్యారు మేడం. ఎగ్జాక్ట్లీ సూసైడ్ చేసుకోవాలా? నో, అంత పరిస్థితి రాకూడదు. వస్తుంది మేడం. సార్ మేము వచ్చి 100 days అయింది సార్. మేడం నేను 100 days భవిష్యత్తులో గురించి చెప్తున్నాను. అందుకే మీకు ఇందాక ఏం చెప్పాను, మేము ఒక 2 months లో దీని మీద ఒక కార్యాచరణ ఇస్తాం. అది ఎలా చేస్తాం అనేది కూడా క్లియర్ గా ఎక్స్పోజ్ చేస్తాం. వీళ్ళని ఎలా అరికడతామో కూడా మీకు క్లియర్ గా చెప్తాం. మాకు ఒక 2 months మేము ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. మేము వర్కౌట్ చేసామంటే ఎలా ఉండాలంటే ఆడికి ఏదో తీసుకొచ్చేసి ఎక్కడో అక్కడ అమెండ్మెంట్ తీసేసుకొని వాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. వాడిని పబ్లిక్ గా ఎక్స్పోజ్ చేస్తాం. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తాం, అరే నీ కొడుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఒక తల్లి గురించి ఒక చెల్లి గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వు కంట్రోల్ చేసుకుంటావా, మమ్మల్ని కంట్రోల్ చేయమంటావా? మేము ఇది అడగాలి. మేము ఇది అడిగే ప్రొసెసర్ మేము పెడతాం. ఎందుకు వదిలేయాలండి? ఆడెవడో మాకు తెలియదు, వాడు ఏంటో మాకు తెలియదు. ఎంత నోటికి వచ్చినట్టు మీరు నమ్ముతారా? నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నా మొబైల్లో మీరు మొన్న అపోజిషన్ లో ఉండేటప్పుడు నేను సుమారుగా 300 calls ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాను నా మొబైల్లో. చూస్తారా మీరు? అర్ధరాత్రులు అపరాత్రులు 3 గంటలకి 4 గంటలకి ఫోన్లు చేసి ఎంత వల్గర్ గా మాట్లాడేవారు. నన్ను బెదిరించారు. నీ పిల్ల ఈ క్లాస్ లో చదువుతుంది కదా, ఈ స్కూల్లో చదువుతుంది కదా, నీ కూతురు ఇక్కడ పలానా దగ్గరికి వెళ్ళింది కదా, నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటావా, నీ కూతురు ఏంటో నాకు తెలుసు అని నా గురించి నా ఫ్యామిలీ ఇష్యూస్ గురించి నన్ను మార్ఫింగ్స్ చేశారు సార్. నా ఫొటోస్ని కడుపు మండిపోతుంది. ఎలాంటి కడుపు మండుతుంది తెలుసా? ఆ టైంలో నా కన్న తల్లిదండ్రులు కూడా ఏ రోజు మమ్మల్ని ఒక మాట మాట్లాడకుండా అపురూపంగా పెంచుకున్నారు. ఈ రోజు పాలిటిక్స్ లోకి వచ్చి బాధితుల పక్షాన పోరాటం చేసినందుకు నోటికి వచ్చినట్టు నేను కాకుండా నా పిల్లలు కూడా భరించాలా? నమ్ముతారా? నా పిల్లల్ని కామెంట్స్ చదవద్దని చెప్పి వాళ్ళ చేతికి ప్రామిస్ తీసుకున్నాను. నేను కామెంట్స్ చదివితే మీరు ఫీల్ అవుతారు, మీరు ఫీల్ అయ్యారు, మళ్ళీ నేను ప్రాపర్ వేలో వర్క్ చేసుకోలేనంటే వాళ్ళు నాకు ప్రామిస్ చేశారు. ఈ రోజు వరకు నా పిల్లలు కామెంట్స్ చదవరు, నా పిల్లలిద్దరును. నేను అలా నా పిల్లలు నేను మోల్డ్ చేసుకోగలను. ఎంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు మోల్డ్ చేసుకోగలరండి? ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఎంతమంది ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి రాజకీయాల్లోకి రాగలరు? రాజకీయాల్లో ఉన్న ఆడవాళ్ళే కాదండి, టీచర్ ఉద్యోగం చేసుకున్న ఆడది కూడా ఈరోజు ట్రోల్ చేయబడుతుంది. ఇంట్లో కూర్చొని గృహిణి కూడా రోడ్డు మీద మాట్లాడుతున్నారు. అమరావతి రైతులు బయటకు వస్తే కట్టుకున్న చీర గురించి మాట్లాడతారు. ఎవడండి ఇడియట్? ఆడేమో ఒక అన్నదమ్ముడా, వాడేమో ఇంట్లో వాడా, ఎవడంటే వాడు కొనిచ్చాడా? పోనీ రైతు అంటే మాస్మైన బట్టలతో ఉండాలా? ఇది ఎందుకు వచ్చిందో చెప్పనండి. నేను దీన్ని పొలిటికల్ గా మీరంటే కనుక నేను ఏమీ చేయలేను. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెంచి పోషించిన గూండాలండి వీళ్ళందరూ. ఎందుకో చెప్తున్నా, సొంత చెల్లి బయటకు వచ్చి రాజకీయంగా అతను విమర్శిస్తే సొంత చెల్లిని తల్లిని కూడా ఈడియట్స్ అదే రకంగా విజయలక్ష్మి గారి గురించి షర్మిల గారి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన స్పందించలేదంటే మాలాంటాల గురించి మాట్లాడినప్పుడు ఎందుకు స్పందిస్తాడండి? 5 సంవత్సరాలు కళ్ళని నీళ్ళు పెట్టుకొని బయటకు వస్తే నేను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సాయంత్రం అయ్యేసరికి భయపడేదాన్ని. దేనికి భయం అంటే భయం కాదండి, అదొక రకమైన బాధ. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కింద చూస్తానండి, కామెంట్స్ చూస్తే మీరు కావాల్సిన నా పాత వీడియోస్ చూడండి, కింద కామెంట్స్ చూడండి, రగిలిపోతుంటది. ఆ గ్యాంగ్ ఇప్పుడు మీరు వదిలేసారా సార్? ఎవ్వడు వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎక్కడ వదులుతారు సార్? కొంతమంది భయపడి ఆగారు, కొంతమంది కొత్త అకౌంట్లతో బయటకు వచ్చారు, కొంతమంది కొత్త అకౌంట్లతో బయటకు. భయం లేదు అనకండి, భయం చూపించలేదు మేము. ఇంకా భయం చూపిస్తాం, భయం కలగాలి. ఆ భయం ఎలా ఉండాలో తెలుసా? ఎవడో కొడతాడు, ఎవడో తిడతాడు అన్న భయం కాదు. ఈ సొసైటీ నన్ను ఒక ఎదవని చూసినట్టు చూస్తుందన్న భయం ఉంది. చూసారు, కాన్షియస్లో పనిచేస్తా చూసారు, అది అతి పెద్ద శిక్ష. అతి పెద్ద శిక్ష అదేనండి. ఈ రోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నువ్వు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించు, 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించు, అది కాదు. నిన్ను ఈ రోజు సొసైటీలో ఈడో పెద్ద ఎదవా అని చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే ఆ బాధే పెద్ద శిక్ష. అది పడతాడు, అది పడతాడు. మేడం, ఈ ట్రోలింగ్ ఓన్లీ మహిళల మీద చేస్తారా లేకపోతే మగవాళ్ళ మీద చేస్తున్న ట్రోలింగ్ మీద యాక్షన్ తీసుకుంటారా? ఎవరైనా ఒకటేనండి. దేనికి ట్రోల్ చేయాలి? నువ్వు అందులో నిజం ఉందా? మీ ఇంటికి వస్తాను, నీ సంగతి చూస్తాను, నువ్వు అల్లి చేస్తా అని అలాంటి వాళ్ళని కూడా మీ యాక్షన్ ఉంటుందా? కంపల్సరీ ఉంటది. ఎవడండి వాడు చేయడానికి? మీకు ఇంకో విషయం తెలుసా? నాకు తెలిసి మీ మీద కూడా చాలా మంది వచ్చి ఉంటారే. వచ్చారు. నేను 2-3 సార్లు మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కింద కామెంట్స్ చూసా, మీ మీద కూడా వచ్చి ఉంటారే. మా ఇంట్లో మా ఫ్యామిలీ మీద వచ్చారు, నా మీద వచ్చారు. ఏం చేసుకోలేని పరిస్థితి కదా. ఇంకా ఎప్పుడు వస్తాడు తెలుసా అండి? నేను చాలా సందర్భాలు అబ్జర్వ్ చేశాను. వాడు ఈ వాస్తవం గనక జనాలకి వెళ్తే జనాలు మా మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అనుకునేటప్పుడు డెఫినెట్ గా మా మీద ఎదురుదాడి సోషల్ మీడియాలోనే క్యారెక్టర్ అసోసియేషన్స్, ఇంట్లో వాళ్ళ మీదకి రావటము, ఏదో రకంగా మాట్లాడతారు. మేడం, ఇది ఒకసారి పవన్ కళ్యాణ్
ట్రాఫికింగ్ గురించి మాట్లాడారు కదా, అవును 30,000 మంది కనిపించకుండా పోయారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా మేడం, దాని మీద దృష్టి పెట్టామంటే డెఫినెట్గా అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ పోయారు మేడం 30,000 మంది? ట్రేస్ అయ్యారా? కొంతమంది ట్రేస్ అయ్యారు, కొంతమంది ఇంకా నేను సిఐడి వాళ్ళకు అడిగాను, సిబిసిఐడి వాళ్ళకు, కొంతమంది వెనక్కి వచ్చారని చెప్తున్నారు. కొంతమంది ట్రేస్ అవుట్ అయ్యారు, కొంతమంది వెనక్కి వచ్చారు. కొంతమంది రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిపోయారని చెప్పి విన్నారు. ఉన్నాయి సార్, అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకోటి మేడం, మీరు సోషల్ మీడియా మీద మీరు కత్తి చూపించాలా ఇలాగ చేసేవాళ్ళు, ట్రోలింగ్ చేసే వాళ్ళ మీద అన్నారు. కానీ ఇది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మేడం. సైబర్ క్రైమ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పేరుకే సైబర్ క్రైమ్ మేడం. ఇది వాళ్ళ దగ్గర టెక్నికల్ స్టాఫ్ ఉండరు. ముద్దాయి ఫలానా చోట ఉంటే వాళ్ళని పోయి తీసుకురావడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఆ డిఏ కూడా ఫెసిలిటీస్ లేవు. ఇలాంటి పరిస్థితులు ఎలా మేడం వాళ్ళు ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తారు? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు విషయం చెప్పనండి, లాస్ట్ 5 సంవత్సరాలు సైబర్ క్రైమ్ పని చేయలే, వాళ్ళకి అవసరం కూడా పడలే. ఎందుకంటే వాళ్ళే ట్రోల్ చేస్తారు. వాళ్ళ మీద మేము ఏం కేసులు పెట్టినా వాళ్ళు మా మీద తీసే పరిస్థితి కనిపించలేదు. నేనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక 2-3 సార్లు నేను కంప్లైంట్ ఇచ్చాను, నా మీద ఇలా ట్రోల్స్ జరుగుతున్నాయి ఇలాగని. వాళ్ళకి ఎక్విప్మెంటే లేదు. ఫస్ట్ థింగ్ వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మేమేంటంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళకి కానీ టెక్నికల్ సర్వీసెస్ మీద వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు మేము ముందుకు వచ్చాం. బెట్టింగ్ యాప్ సంబంధించి చాలా మంది బెట్టింగ్ ఆడి నష్టపోతున్నారు. ఏం యాక్షన్ తీసుకుంటున్నారు దీనికి? అరికట్టడానికి ఏం చేయబోతున్నారు? లేదు సార్, ఒక విషయం ఏంటంటే కంపల్సరీగా ఒక అవేర్నెస్ క్యాంప్స్. ఇప్పుడు పోలీసింగ్ సంబంధించి మేము నేరస్తులను పట్టుకోవడం ఒకటే కాదండి, నేరం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసింగ్ మీదే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఉంది. ఇప్పుడు వైజాగ్లో ఇప్పుడు చైనాకి సంబంధించినవి ఆ గేట్వేని కూడా వాళ్ళు ట్రాక్ చేశారని చెప్పారు. మీరు ట్రాక్ చేశారు. సో అక్కడ మా సిపి గారు చాలా మంచిగా విత్ ఇన్ ద టైంలో రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మనం క్యాచప్ చేసుకున్నాం. ఇంకోటి మరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని అమ్మాయిల్ని పడని వాళ్ళ మీద, పొలిటికల్గా రైవల్టీ ఉన్న వాళ్ళ మీద న్యూడ్ వీడియో చేస్తున్నారు. కానీ దానికోసం మనం యాక్షన్ తీసుకోలేము మేడం. కానీ ఈ చట్టాల వల్ల ఏం కావు మేడం, ఉన్న చట్టాల మీద ఇంకా కొత్తగా ఏం చేస్తున్నారు? లేదు, కంపల్సరీ తీసుకోవాలి సార్. ఇప్పుడు విషయం ఏంటంటే టెక్నాలజీని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే ఒక పొజిషన్లో ఉంటాడు. వాడేమో అలా యూజ్ చేసుకోకుండా అవతల వాళ్ళ మీద రివెంజ్కైనా ఆడపిల్లల మీద కానీ వెళ్ళే పరిస్థితి కనిపించింది. డెఫినెట్గా అలాంటి టెక్నికల్గానే అటువంటివి ఎలా జరగకుండా చూసుకోవడం ఒక బాధ్యత. నెక్స్ట్ దీని మీద అలా చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఒకటేనండి. ఇందాక మీకు చెప్పాను కదా ఒక మాట, సొసైటీలో ఎక్స్పోజ్ చేసేయాలి సార్ వీళ్ళు ఏంటంటే ఒక ముసుగేసుకొని. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే సోషల్ మీడియాలో వాడు నేమ్ కూడా పెట్టుకోలేనోడు ఫేక్ ఐడీలతో ఉన్నవాడు మాట్లాడుతుంటున్నాడు. అలాంటి వాడిని బయటకు తీసుకొచ్చి ఎదవ ఈడే అని చూపించగలిగితే అంతకుమించి పెద్ద శిక్ష ఏముంటుంది సార్? ఏ సెక్షన్ సార్ మనకు పని చేయాలి? అదే చేస్తాం ఈసారి, మేము అదే చేస్తాం. రాసి పెట్టుకుంటే మేము అదే చేస్తాం. ఫేక్ ఐడీస్ పెట్టుకొని మమ్మల్ని పట్టుకోలే, ఎక్కడో కూర్చుంటాడు, ఎక్కడో ఐడి పెడతాడు, ఎక్కడో మాట్లాడుతుంటాడు. ఎంతమంది ఆడపిల్లలు మిస్ నా దగ్గరకు వస్తుంటారు కొంతమంది. మేడం ఇంకోటి, కొంతమంది ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్, అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు పోలీస్ సైరన్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? మేమే సైరన్ వేసుకోకుండా తిరగమని మా సీఎం గారు చెప్పారండి. అవును, మేము విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ సిటీ మాకు సైరన్లు ఉండవు. అవును, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరగదు. జరిగితే కనుక మా వాళ్ళు చూసుకుంటారండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి కొంతమంది ఎమ్మెల్యే స్టిక్కర్స్ అని పెట్టుకుని తిరుగుతా ఉన్నారు. ఆ స్టిక్కర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళు ఎమ్మెల్యేలు కావు, అవి యాక్చువల్గా వేరే వాళ్ళు. అలాంటివి ఏదైనా ఉంటే డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకోటి మేడం, పోలీసులు ఒక బాగా చదువుకున్న వాళ్ళు రావట్లేదు. 2% వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వదిలేసి. ఎందుకంటే చాలా కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి దానికోసం. వాళ్ళ కోసం వెల్ఫేర్ కోసం ఏం చేయబోతున్నారు సార్? యాక్చువల్గా మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. లాస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ గురించి కంప్లీట్గా వదిలేసేదండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, టీఏడిఎల్ కూడా ఇవ్వలేదు సార్. వాడు ఆదివారం పూట సెలవు ఇస్తారంటే మిగతా నిజంగా నమ్మేశారు మా పోలీసులు ఆ టైం. ఆదివారం పూట సెలవు పక్కన పెడితే మా ఇండ్ల దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఇళ్ళ దగ్గర కాపలాలు పెట్టి కనీసం డిఏలు ఇవ్వలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ నాతో చెప్పాడు, వాళ్ళ అమ్మాయి చదువుకుంటుందని జీపీఎఫ్ లోన్ పెడితే వాళ్ళ అమ్మాయి చదువు గురించి అని చెప్పి, ఆ జీపీఎఫ్ లోన్ రావటానికి ఆ అమ్మాయి చదువు అయిపోయింది కానీ జీపీఎఫ్ లోన్ తర్వాత శాంక్షన్ అయిందట. మేడం ఇంకోటి, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ 14-19 ఉన్నప్పుడు పోలీసులకు భద్రత, ఆరోగ్య భద్రత మీద 8 లక్షల రూపాయలు దాకా 8 lakhs ఇచ్చేవాళ్ళు మేడం. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో దాన్ని ₹1,00,000 కుదించారు. కొన్ని ప్రదేశాల్లో 2 lakhs చేశారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? పోలీసులు బాగాలేక హాస్పిటల్స్కి పోతే ట్రీట్మెంట్ కూడా చేయట్లేదు మేడం పోలీసులు. నిజంగా చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారండి.
పాపం నేను మొన్న రీసెంట్గా నేను మాట్లాడినప్పుడు వాళ్ళందరితో నేను కూర్చొని మాట్లాడాను వాళ్ళకి ఒకసారి. చేయండి మేడం పాపం. లేదు కంపల్సరీ చేస్తామండి పెద్ద అని చెప్పారు కూడా సిబిఎన్ కంపల్సరీ వాళ్ళకి భద్రత పెంచడం కానీ మేము చెప్తున్నా చాలా మైన్యూర్ ఇష్యూస్ అండి. మీకు మొన్నటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో 100 లీటర్స్ పెట్రోల్ ఇచ్చేవారు వాళ్ళు తిరగడానికి. ఈ రోజు మేము వచ్చిన తర్వాత దాన్ని 300 రూపాయలకు చేసాం. ప్రతి వాళ్ళకి ఎక్కడా కూడా ఈ సరెండర్ లీవ్స్ కూడా ఈ మధ్యన మళ్ళీ బయటకు ఇవ్వడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న చెప్పారు, ఒప్పుకున్నారు. వెరీ గుడ్ న్యూస్ అబ్బా పోలీసులు. ఎంత 500 కోట్లు 150 కోట్లు 700 కోట్లు సార్ పెండింగ్ ఓన్లీ సరెండర్ లీవ్స్, టీఏలు, డిఏలు, జీపీఎఫ్లు అన్ని కలుపుకొని వీక్లీ 700 కోట్లు. కానిస్టేబుల్ 3 ఉంటాయి వీక్లీ ఆఫ్లు, అవి కూడా సరెండర్ చేస్తే ఆ లీవ్ ప్రకారం ఆ డబ్బు కూడా ఇవ్వకపోతే ఎలాగే మేడం? ఇవ్వాలి ఇచ్చేస్తామండి. ఇంకోటి మెడికల్ పరంగా కూడా 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేడం. సార్ లాస్ట్ 5 సంవత్సరాలు ఒక్క పోస్ట్ నిండిందా సార్? 6,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు అని చెప్పేసి కావాలని మీకు ఆ విషయం చెప్పిన 6,000 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో అనకూడదు కానీ 100 తప్పులు ఉంటాయి. నందిగామ సురేష్ అయిపోయాడు, నెక్స్ట్ బుర్గడు అనిల్ అయిపోయాడు. హూ ఇస్ ద నెక్స్ట్ టార్గెట్ మేడం? అదే చూడబోతూ మనం అడగకూడదు కదా, జరుగుతాయి. ఒక యాక్షన్ ప్లాన్ గా ఉందా వీళ్ళు ఇప్పుడు ఈ నెలలో ఇంతమంది, ఈ నెలలో ఇంతమంది? అలాగనే కాదండి, మేము మా పని మేము చేసుకుంటున్నాం అంతే. ప్రజలు మా మీద కొన్ని బాధ్యతలు పెట్టారు, ఆ బాధ్యతలు నిర్వర్తించాలి, మేము చేస్తాం. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.